మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 4వ షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి అందరం విని తెలుసుకుని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. మనోవాక్కాయ కర్మలు అంటే ఏమిటి? మనోవాక్ కాయ కర్మలు అంటే మనిషి చేసే 3 రకాల కార్యకలాపాలు. ఇవి మనసుతో, మాటలతో, శరీరంతో జరిగే పనులు. హిందూ ధర్మంలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఇవి చాలా ప్రాముఖ్యం కలవు. మనోకర్మలు మనసు ద్వారా చేసే పనులు. మనసులో కలిగే ఆలోచనలు, భావాలు, సంకల్పాలు, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ మనోకర్మలో చేరుతాయి. ఉదాహరణలు దయ, కరుణ, ప్రేమ, భక్తి ఇవి శుభ మనోకర్మ. ద్వేషం, ఈర్ష్య, అహంకారం అశుభ మనోకర్మ. వాక్కర్మలు మాటల ద్వారా చేసే పనులు. మనం మాట్లాడే ప్రతి మాట కర్మలో భాగమే. నిజం, అబద్ధం, శపించడం, ప్రశంసించడం ఇవన్నీ వాక్కర్మ. ఉదాహరణలు సత్యం మాట్లాడడం, మధురంగా మాట్లాడడం శుభ వాక్కర్మ. అబద్ధం, దూషణ, నింద అశుభ వాక్కర్మ. కాయ కర్మలు శరీరంతో చేసే పనులు. మన చేతులు, కాళ్ళు శరీరం ద్వారా జరిగే పనులు. పూజ, దానము, సేవ, హింస, దోపిడీ మొదలైనవి. ఉదాహరణలు పేదవారికి సహాయం చేయడం, భగవంతుని ఆరాధించడం శుభకాయ కర్మ. హింస, దొంగతనం, ఇతరులకు కీడు అశుభ కాయకర్మ. సారాంశం ఏంటంటే మనిషి జీవితం మొత్తం మనోవాక్క కాయకర్మల ఫలితమే. ఈ మూడింటిని ధర్మపరంగా శుభంగా ఉంచితే మంచి ఫలితాలు, పుణ్యం దక్కుతాయి. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు చేస్తే పాపం ఏర్పడుతుంది. అందుకే శాస్త్రం చెబుతోంది, మనస వాచ కర్మణ శుభమేవ ఆచరించాలి. అద్భుతమైన విషయం. మనోవాక్కాయ కర్మల యొక్క అర్థాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి వీటిలో అన్నీ పాటించి సన్మార్గంలో ప్రయాణించడానికి అందరం ప్రయత్నిద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.